వర్షాకాలంలో దొరికే తాటిపండుతో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మన పెద్దల కాలంలో ఎక్కువగా తాటిపండుతో ఇలా తాటి రొట్టెలు, కుడుములు, ఇడ్లీస్లా వేసుకుని తినేవారు. ఇది ఆరోగ్యానికి ఎంతో బలమండి. మీరు కూడా తప్పకుండా తాటిపండు దొరికితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా తాటి రొట్టెలా వేసుకోవచ్చు, కుడుములు వేసుకోవచ్చు, ఇడ్లీస్లా వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా తాటాకుల్లోనే కుడుముల్లా వేసుకున్నాము. వీటిని మంగా కుడుములని కూడా అంటారు. ఇలా తాటాకుల్లో వేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మేము ఇలా తాటాకులు బుట్టలుగా చేసుకుని బుట్టల్లో కూడా కుడుముల్లా వేసుకున్నామండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి, చాలా బాగా ఉడికినాయి అండి. వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చూడండి, కుడుముల్లా వేసాం కదా బుట్టలో, అవి కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా కుదిరినాయో. వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తాటి కుడుములు వండుకోవడానికి అత్తయ్య ఇలా నాకు తాటాకులు ఇలా కట్ చేసి ఇచ్చేసారండి. కుడుములు ఇందులోనే వేసుకుంటాము. ఆకులు ఇలా కట్ చేసి చక్కగా బుట్టలు కూడా అల్లిచ్చేసారు నాకు. చూడండి, బుట్టలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇలా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ తాటి కుడుములు ప్రాసెస్ చూద్దామండి. ఇలా తాటికాయలు తీసుకోవాలి. ఇవి కొంచెం పెద్ద సైజు తాటికాయలు అండి. మేము 2 తాటికాయలు తీసుకున్నాము. ఇలా నీట్గా విడదీసుకుని వాటి తొక్కలు అవి తీసేసి దాన్ని పేస్ట్ చేసుకోవడానికి తీసుకోవాలండి. ఇలా పైన తొక్క అంతా కూడా తీసేసి లైట్గా కొంచెం వాటర్తో తడిపితే అవి కొంచెము మంచిగా త్వరగా వస్తాయి అన్నమాట. పేస్ట్ అనేది కొంచెం ఈజీగా వచ్చేస్తుంది వాటర్తో తడిపి పెట్టుకుంటే. ఇలా తడిపి పెట్టుకున్న తర్వాత ఇలాంటి ఒక గిన్నె ఉంటుంది కదండి, చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాని కింద ఇలా ప్లేట్ పెట్టుకుని ఇలా మొత్తం తీసి పెట్టేసుకోవాలి. పేస్ట్ రెడీ చేసుకోవాలి. హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఒక కొత్త రెసిపీ తోటి వచ్చాను. కొత్త రెసిపీ అంటే ఏం లేదండి, ఇది మన పాతకాలం నాటి రెసిపీనే. తాటి కుడుములు అంటారు కదా. ఈరోజు నేను తాటి కుడుములు చేసుకుందామని ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈరోజైతే ఈ తాటి కుడుముల రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మార్నింగ్ నుండి ఈ తాటి కుడుముల రెసిపీ చేయడానికి మా వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి. మా అత్తయ్య అయితే స్పెషల్గా ఈ బుట్టలు కూడా వెళ్ళారు తాటాకులతోటి. అండ్ ఈ తాటి కుడుములు చేసుకోవడానికి ఇలా తాటాకులు కూడా కావాలి. ఈ బుట్టలు చూడండి. సో ఇప్పుడు ఈ తాటి కుడుముల రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అంటే దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చెప్తాను, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ముందుగా మనకు కావాల్సింది తాటికాయల పేస్ట్ అండి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనకి స్వీట్ కోసం బెల్లం ఇలాగా తురుము పెట్టుకోవాలి. అంటే దంచి పెట్టుకున్నది సరిపోద్ది. మీ స్వీట్కి తగ్గట్టు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి ఇడ్లీ రవ్వ కావాలండి. నాకు 2 తాటికాయలు తీసుకున్నాను కాబట్టి ఇది 1 కేజీ రవ్వ పడుతుంది. మీకు 1 కేజీ ఇడ్లీ రవ్వ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో కొంచెం టేస్ట్ ఇంకా బాగుండడం కోసం కొబ్బరి, ఒక చిన్న చెక్క కొబ్బరి కూడా తురుము పెట్టుకోవాలి. మీకు కొబ్బరి వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, వేసుకోక్కర్లేదు. మాకైతే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పేస్ట్లో మన ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేసేయాలండి. తీసుకున్న ఇడ్లీ రవ్వ అంతా కూడా యాడ్ చేసేసి, నాకు 2 తాటికాయలకి కేజీ ఇడ్లీ రవ్వ పడుతుంది. ఇడ్లీ రవ్వ యాడ్ చేసిన తర్వాత అండ్ మీకు స్వీట్కి తగ్గట్టు బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఇడ్లీ రవ్వ, బెల్లం యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఇలాగా మొత్తం బాగా కలిసిలాగా కలిపేయాలండి పిండిలోను. ఇందులో ఎలాంటి వాటర్ అది యాడ్ చేయకూడదండి. ఇవి మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలి. స్వీట్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఇంకా బెల్లం పడుతుంది అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని కలిపేసుకున్నాక స్వీట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టేసుకున్న పిండిని ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా వదిలేయాలండి. దీనికి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఉంచితే అప్పుడు ఇది పిండి బాగా మంచిగా అవుతుంది. 10 నిమిషాలు దీన్ని ఇలా వదిలేద్దాం. సో ఇప్పుడు 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని తీసుకుని ఇందులో ఫుల్గా వేసేయకూడదండి. ఈ బుట్ట ఒక హాఫ్ వరకు పెట్టుకోవాలి ఇందులోను, మరీ ఫుల్గా పెట్టకూడదు. ఒక హాఫ్ ఇందులో వేసి ఇక్కడ
ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న బుట్టల్ని ఇలా లాక్ చేసుకోవాలండి. ఇక్కడ ఇనుపుల లాంటిది పెట్టారు కదా, దీన్ని ఇలా లాగితే ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీనికి నాట్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ముడేసుకోవాలి, దీనికి ఇలా ముడేసుకోవాలండి దగ్గరగా లాగి. ఇక్కడ చూపించిన విధంగా ఇలాగా ఇది మొత్తం లాక్ చేసుకోవాలి, ముడేసుకోవాలి. చూడండి ఇది మొత్తం ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. చూడండి ఇవి చక్కగా క్యూట్గా ఏవో చిన్న హ్యాండ్ బ్యాగ్స్ లాగా రెడీ అయిపోయినాయి కదా ఇవి చూడండి. ఇలాగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. కుడుములు వేసుకోవడానికి ఇంకో స్టైల్లో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి ఆకులు కూడా తీసుకుని ఇందులో కొద్దిగా పిండి ఇలా పెట్టుకుని వీటిని కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న ఆకుల్ని దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఆకులు ఇలా క్లోజ్ చేసుకుని దీన్ని కూడా నాక్ చేసుకోవాలి, కట్టుకోవాలి. దీన్ని అయితే నాకు అత్తయ్య చేసి చూపిస్తున్నారు. ఇది టై చేయడం నాకు రాదు ఈ మోడల్. ఇలా తాటాకులు తీసుకుని ఈ తాటాకుల్లో కూడా వేసుకుని చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ ఆకులో పిండి వేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఆకుని ఇలా టై చేసుకోవాలి. ఒక ఆకుతోటి ఇలా ముడేసుకోవాలి. అప్పుడు ఇది ఇలా రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా మనము ఆవిరి మీద బాయిల్ చేసుకోవాలండి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉన్నాయి కదా చూడండి, వీటిని కూడా మనము ఆవిరి మీద బాయిల్ చేసుకోవాలి. కుడుములు అంటాం వీటిని మేము. అండ్ దీన్ని రొట్టెగా కూడా వేసుకోవచ్చు అండ్ ఇడ్లీలా కూడా వేసుకోవచ్చు. అండ్ చాలామంది గారెలు బూర్లు కూడా చేసుకుంటారు. బట్ మేమైతే మోస్ట్లీ కుడుములు అండ్ తాటి రొట్టె అండ్ ఇడ్లీ కూడా వేసుకుంటాము. మీకు ఎలా కావాలంటే అలా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో కింద ఒక ఇటుక పెట్టుకుని దానిపైన స్టిక్స్ ఇలా అరేంజ్ చేసుకోవాలండి. ఇందులో సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే కుడుములు అవి కూడా వీటి మీదే అరేంజ్ చేసుకుని మనం బాయిల్ చేసుకుంటాము, ఆవిరి మీద ఉడకబెట్టుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసుకున్న కుడుములు, బుట్ట కుడుములు అవి కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వీటి మీద ఈ స్టిక్స్ మీద అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కానీ పొయ్యి మీద కానీ వీటిని బాయిల్ చేసుకోవాలండి. పైన ఒక మూత పెట్టేసి ఒక ½ an hour వరకు ఇవి బాయిల్ అవ్వాలి. ½ an hour బాయిల్ అయితే సరిపోతుందండి. ఇలా అరేంజ్ చేసుకోవాలి అన్నీను. సో ఇప్పుడు ఇలాంటి పొయ్యి అయితే వెలిగించుకుని ఈ పొయ్యి మీద ఈ గిన్నె అయితే పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకుని మూత పెట్టేసి దాని మీద ఒక ½ an hour వరకు దీన్ని బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టేసి ½ an hour బాయిల్ అవ్వనివ్వాలండి. వరకు కుడుముల ప్రాసెస్ అయితే అయ్యిందండి. ఇప్పుడు ఉన్న పిండినే ఇడ్లీలా కూడా వేసుకోవచ్చు. ఒక ప్లేట్ ఇడ్లీ కూడా వేసుకుంటున్నానండి. అదే పిండి అండి, సేమ్ పిండి, అందులో వేరే ఏమీ అవసరం లేదు. ఇలా సేమ్ పిండినే ఇడ్లీలా కూడా వేసుకుని దీన్ని కూడా స్టీమ్ మీద ఒక 10-15 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ నేను 3 types వేసుకుంటున్నానండి. కుడుములు ఇడ్లీ అయిపోయిన తర్వాత అట్టులా కూడా వేసుకుంటున్నాను. అదే తాటి రొట్టె అంటాం కదా, తాటి రొట్టె కోసం ఇలా ఒక కళాయి పెట్టుకుని అందులో అరిటాకు పెట్టుకుని 1 teaspoon ఆయిల్ జస్ట్ దానికి అరిటాకు అప్లై చేసి అందులో మిగతా పిండిని కూడా రొట్టెలా వేసుకున్నానండి. ఇది కూడా ఒక 15 minutes స్లో ఫ్లేమ్లోనే మగ్గాలండి. దీనిపైన ఒక అరిటాకు కూడా వేసేసి క్లోజ్ చేయాలండి. 10-15 minutes స్లోగా ఉడికించుకోవాలి. సో ఫైనల్లీ కుడుములు అయితే ఉడికిపోయినాయండి. ఒక ½ an hour తర్వాత కుడుములు ఇలా ప్రిపేర్ అయినాయి. తర్వాత మీకు తీసి చూపిస్తాను. ఇప్పుడు ఫైనల్లీ తాటి రొట్టె కుడుములు అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి. నాకైతే చాలా ఇష్టమవుతుందండి ఈ తాటి రొట్టె, తాటి కుడుములు. సీజన్ వచ్చిందంటే, తాటికాయల సీజన్ వచ్చిందంటే మేము తప్పకుండా ట్రై చేస్తాము. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందండి. తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.